ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట కాదు, అదో పక్కా ప్లానింగ్తో నడిచే మెగా సీరియల్. ఆ చీర్ లీడర్ లవ్ స్టోరీ అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఐపీఎల్ బిల్డింగ్కు కాంట్రవర్సీ అనేది నెంబర్ 1 పిల్లర్ లాంటిది. రేటింగ్స్ పడిపోతున్నాయా? అయితే అర్జెంటుగా ఒక వివాదాన్ని పడేయండి. కోల్కతా జట్టును కొనుగోలు చేయడానికి షారుఖ్ ఖాన్ నో. ఈ వారం రేటింగ్స్ తక్కువ వచ్చాయి. ఎవరినైనా ఒకరిని గెలుకుతామని స్కెచ్లు. క్రికెట్ లీగ్లో బాలీవుడ్ గ్లామర్ తోడైతే టోర్నమెంట్కు విపరీతమైన క్రేజ్. జూహీ చావ్లా, జై మెహతాలతో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కోల్కతా ఫ్రాంచైజీని సొంతం. కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఐపీఎల్లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ. 2026 ఐపీఎల్ కోసం వేలంలో ఆటగాళ్లను కొనుక్కునేందుకు 125 కోట్ల ఖర్చులు, కానీ వచ్చిన లాభం దానికి రెట్టింపు. కేకేఆర్ టీంకి సుమారు 250 కోట్ల నుంచి 270 కోట్ల వరకు ఆదాయం. ఐపీఎల్ ట్రోఫీ విజేత కానవసరం లేదు, టోర్నీలో ఆడితే చాలు ఆ జట్టు యజమానికి 100 కోట్ల లాభాలు. ఐపీఎల్లో నో బాల్స్, వైడ్ బాల్స్ మాత్రమే కాదు, వివాదాలు కూడా ముందే డిజైన్ చేసినవే అని తెలిసి ఫ్యాన్స్ షాక్. ఈరోజు ఐపీఎల్ ట్రోఫీ విజేత కానవసరం లేదు, టోర్నీలో ఆడితే చాలు ఆ జట్టు యజమానికి 100 కోట్ల లాభాల్ని దండుకుంటాడు. పెట్టిన పెట్టుబడిపైన 2 రెట్ల ఆదాయం వస్తోంది. వాణిజ్య ప్రకటనలు సహా రకరకాల రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు టీం యజమాని ఖాతాలోకి వచ్చి పడుతోంది. పెట్టుబడులు పెట్టేవారికి ఐపీఎల్ టీంని కొనడం అంత సురక్షితమైన పెట్టుబడి మరొకటి లేదనే టాక్ ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఐపీఎల్ స్క్రిప్ట్ రైటర్లు సినిమా రైటర్ల కంటే చాలా బిజీ. అప్పట్లో ఒక సౌత్ ఆఫ్రికా కెప్టెన్, ఒక చీర్ లీడర్తో ప్రేమ. ఇది క్రికెటా లేక బిగ్ బాస్ షోనా అంటూ నెటిజన్ల వ్యాఖ్యలు. ఇక స్టోరీలోకి వెళ్తే, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రమోట్ చేస్తున్న కేకేఆర్ జట్టు కారణంగా అతడు 100 కోట్ల లాభాల్ని దండుకుంటున్నాడు. అయితే ప్రారంభంలో అసలు క్రికెట్ టీంలపైన పెట్టుబడులు పెట్టేందుకు షారుఖ్ ఖాన్ వెనక్కి జంకారట. ఈ విషయాన్ని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. కేకేఆర్ జట్టును లీగ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్, వాల్యుబుల్ బ్రాండ్లలో ఒకటిగా నిలబెట్టడంలో షారుఖ్ ఖాన్ చేసిన కృషి సామాన్యమైనది కాదు. అయితే 2008లో ఐపీఎల్ ప్రారంభ సమయంలో కోల్కతా జట్టును కొనుగోలు చేయడానికి షారుఖ్ ఖాన్ తొలుత తీవ్రంగా సంకోచించారని, వెనకడుగు వేశారని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాటి అంతర్గత విషయం ఇప్పుడు క్రికెట్, సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లలిత్ మోదీ వివరాల ప్రకారం, ఐపీఎల్ మొదటి సీజన్ కోసం ఫ్రాంచైజీల వేలం నిర్వహించక ముందు ఆయన స్వయంగా షారుఖ్ ఖాన్ను సంప్రదించారు. క్రికెట్ లీగ్లో బాలీవుడ్ గ్లామర్ జోడైతే టోర్నీకు విపరీతమైన క్రేజ్ వస్తుందని మోదీ భావించారు. అయితే ఆ సమయంలో షారుఖ్ ఖాన్ ఈ ప్రతిపాదనపైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. సరే కదా, అసలు ఈ కొత్త లీగ్ మోడల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సి రావడం, క్రికెట్ వ్యాపార రంగంలో తనకు గతానుభవం లేకపోవడంతో ఆయన ఈ డీల్లో ముందడుగు వేయడానికి వెనకాడారు. కానీ లలిత్ మోదీ పట్టు వదలకుండా షారుఖ్ ఖాన్కు ఐపీఎల్ భవిష్యత్ ప్రణాళికను, దీని ద్వారా వచ్చే దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను సుదీర్ఘంగా వివరించి ఒప్పించారు. లీగ్ బిజినెస్ మోడల్, గ్లోబల్ రీచ్ గురించి మోదీ ఇచ్చిన భరోసాతో షారుఖ్ ఖాన్ చివరకు సంతృప్తి చెందారు. ఆ తర్వాతే ఆయన జూహీ చావ్లా, జై మెహతాలతో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కోల్కతా ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడానికి వేలంలో పాల్గొన్నారు. అలా $75.09 మిలియన్ భారీ మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టును వారు దక్కించుకున్నారు. నాడు వెనకడుగు వేసిన షారుఖ్ ఖాన్ నేడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఐపీఎల్లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీగా మార్చేశారు. ఈ జట్టు ఇప్పటికే 3 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచి లీగ్లోనే తిరుగులేని శక్తులలో ఒకటిగా అవతరించింది. కేవలం మైదానంలోనే కాకుండా బిజినెస్ మార్కెట్లోనూ కేకేఆర్ బ్రాండ్ వాల్యూ 100 కోట్లకు చేరుకుంది. ప్రారంభంలో లలిత్ మోదీ చేసిన ఆ సుదీర్ఘ చర్చ చూపిన చొరవే నేడు షారుఖ్ ఖాన్ను క్రికెట్ సామ్రాజ్యంలోనూ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టేలా చేసిందని ఈ పరిణామం క్లియర్గా చెప్తోంది. 2026 ఐపీఎల్ కోసం వేలంలో ఆటగాళ్లను కొనేందుకు సుమారుగా 125 కోట్లు ఖర్చు చేస్తే వచ్చిన లాభం దానికి రెట్టింపు ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది.
ప్రతి సంవత్సరం కేకేఆర్ టీంకి సుమారు 250 కోట్ల నుంచి 270 కోట్ల వరకు ఆదాయం గిట్టుబాటు అవుతుందట. క్రికెట్ అంటే కేవలం 4లు 6లు వికెట్లు మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట కాదు, అదో పక్కా ప్లానింగ్తో నడిచే మెగా సీరియల్ అని తేల్చేశారు దాని క్రియేటర్ లలిత్ మోదీ. మైదానంలో ఆటగాళ్లు చెమటోడుస్తుంటే మైదానం బయట రేటింగుల కోసం వివాదాలను ఎలా వండేవారో ఆయన రీసెంట్గా చెప్పిన నిజాలు చూసి నెటిజన్లు నోళ్ళెల్లబెడుతున్నారు. లలిత్ మోదీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన ముచ్చట్లు వింటుంటే ఐపీఎల్ స్క్రిప్ట్ రైటర్లు సినిమా రైటర్ల కంటే చాలా బిజీగా ఉండేవారనిపిస్తోంది. ఐపీఎల్ సక్సెస్కు కేవలం క్రికెట్ మాత్రమే కారణం కాదు బాస్, రేటింగ్స్ ఎప్పుడైనా తగ్గుతున్నాయని మా టీంకు అనిపిస్తే చాలు వెంటనే బ్యాక్ స్టేజ్లో ఒక వివాదానికి ప్రాణం పోసేవాళ్ళం. ఐపీఎల్ బిల్డింగ్కు కాంట్రవర్సీ అనేది నెంబర్ 1 పిల్లర్ లాంటిదని మోదీ గారు కూల్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే మనమేమో అక్కడ మ్యాచ్ చూస్తూ టెన్షన్ పడిపోతుంటే వీళ్ళు మాత్రం వెనక్కి కూర్చొని ఈ వారం రేటింగ్స్ తక్కువ వచ్చాయి, ఎవరినైనా ఒకరిని గెలుకుతామని స్కెచ్లు వేస్తుంటారన్న మాట. ఈ వివాదాల లీకేజీల వెనక ఉన్న ఒక క్రేజీ ఎగ్జాంపుల్ను కూడా మోదీ బయటపెట్టారు. అప్పట్లో ఒక సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఒక చీర్ లీడర్తో ప్రేమలో పడ్డాడట. సాధారణంగా ఇలాంటివి గుట్టుగా ఉంచుతారు, కానీ మన ఐపీఎల్ మేనేజ్మెంట్ ఊరుకుంటుందా? రేటింగ్స్ పెంచుకునేందుకు ఆ లవ్ మ్యాటర్ను మీడియాకు లీక్ చేశారట. టీవీ రేటింగ్స్ ఊహించని రేంజ్లోకి దూసుకెళ్లాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత ఆ క్రికెటర్ నిజంగానే ఆ చీర్ లీడర్ను పెళ్లి చేసుకున్నారు. అంటే ఐపీఎల్ కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, పెళ్లిళ్లను కూడా కుదురుస్తుందన్న మాట. ఇది క్రికెటా లేక బిగ్ బాస్ షోనా అంటూ నెటిజన్లు ఈ వ్యాఖ్యలను బయటికి రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ పండగ మొదలైంది. మా నమ్మకాన్ని ఇలా క్యాష్ చేసుకుంటారా, ఇది ఒక స్పోర్ట్స్ టోర్నమెంటా లేక స్క్రిప్టెడ్ బిగ్ బాస్ షోనా అంటూ క్రికెట్ ప్రేమికులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి ఐపీఎల్లో నో బాల్స్ వైడ్ బాల్స్ మాత్రమే కాదు, వివాదాలు కూడా ముందే డిజైన్ చేసినవని తెలిసి ఫ్యాన్స్ షాక్లో ఉన్నారు. మరి ఈ సంచలన లీకులపైన ప్రస్తుత ఐపీఎల్ యాజమాన్యం ఏమైనా కౌంటర్ ఇస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా లలిత్ మోదీ గారు భలే గుట్టు విప్పారు సార్.